గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ విజయం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని యోచిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బల్దియా ఎన్నికలే లక్ష్యంగా కమల దళపతి నితిన్ నబీన్ సిన్హా రాష్ట్రంలో పర్యటించి బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ బల్దియా ఎన్నికలను సెమీఫైనల్ గా భావిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నందున ఇప్పటి నుంచే పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే కమల దళపతి నితిన్ నబీన్ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. గత 2 రోజుల్లో వరుసగా కార్యకర్తలు, నేతలతో సమావేశమైన నితిన్ నబీన్ భాగ్యనగరంలో బీజేపీ గెలవాలంటే ఐక్యంగా పోరాడాలని మార్గనిర్దేశం చేశారు. బూత్ అధ్యక్షులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న ఆయన స్థానిక సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఇవాళ 3వ రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముందు 3 కార్పొరేషన్ల పరిధిలోని 9 జిల్లాల అధ్యక్షులతో నితిన్ నబీన్ భేటీ అయ్యారు. నగరంలో అనేక సమస్యలు నెలకొన్నాయని, తాగునీరు, పారిశుద్ధ్యం, మూసీ, హైడ్రా అంశాలపై గట్టిగా పోరాటం చేయాలని సూచించారు. సమస్యలపై చేసే పోరాటాలే బల్దియా ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసేలా చేస్తాయని నేతలకు కమల దళపతి దిశానిర్దేశం చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, మోసపూరిత పాలనపై ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నితిన్ నబీన్ సమక్షంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో 3 తీర్మానాలు చేశామన్నారు. అందులో రాజకీయ తీర్మానం, వ్యవసాయ, 12 ఏళ్ల నరేంద్ర మోదీ విజయోత్సవాలపై తీర్మానాలు ఉన్నాయని గౌతమ్ రావు వివరించారు. రాజకీయ తీర్మానంలో ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ పై పోరాటం ఉంటుందని గౌతమ్ వెల్లడించారు. ఈరోజు ఈ కార్యవర్గ సమావేశం 9 జిల్లాల యొక్క అధ్యక్షులతోని మరియు ఆ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులతో కూడా వారు సమావేశం తీసుకున్నారు. అక్కడ కూడా ఏ విధంగా రాబోయేటువంటి రోజులలో ఈ 3 కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలో కూడా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 కూడా కరప్షన్ విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సడక్సే సంస్థ అన్నట్టు ప్రజల తరఫున పోరాడి రాబోయేటువంటి ఎన్నికలలో విజయం సాధించాలని చెప్పి కూడా వారు మాకు దిశానిర్దేశం చేసినారు. ఓట్ల కోసం అయితే మజ్లిస్ పార్టీ సపోర్ట్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నాం. కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చ జరుగుతూ ఉంది. ఆ విధంగానే రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము ముందుకెళ్లి ఈ 3 కార్పొరేషన్లు మరియు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేపోతామని చెప్పి తెలియజేస్తాం. అధికార కాంగ్రెస్ 3 కార్పొరేషన్ల పరిధిలో బలహీనంగా ఉండటం సహా బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత బల్దియా ఎన్నికల్లో బీజేపీ కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండటం మరింత కలిసి వస్తుందని భావిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఆ నియోజకవర్గంలో బీజేపీ అన్ని కార్పొరేట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా బీజేపీకి ఉండటం కలిసొచ్చే అంశం. 3 కార్పొరేషన్ల పరిధిలో ఎక్కువగా విద్యావంతులు, సెటిలర్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా ఉత్తరాది వాళ్లే ఉండటం బీజేపీకి కలిసి రానుంది.